ఈ మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు వయసు అయిపోయిన భార్యాభర్తల్ని చూపిస్తారు. అలా చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళలో నుండి, ముక్కులో నుండి, నోట్లో నుండి రక్తం నీరులా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. అలా చూస్తూ ఉండగానే ఆ బ్లడ్ ఫ్లో అవుతూ బయటికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఆ మహిళకి ఎవరో కనిపిస్తారు. ఏదో దయ్యం ఆమెనే చూస్తూ ఉన్నట్టు ఆమె ఫీల్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. తర్వాత మనకి 2 నెలల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చూపిస్తారు. ఐర్లాండ్ లో 6 మైల్స్ హిల్స్ అనే ఒక చిన్న టౌన్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మొదటి వ్యాంపైర్ పుట్టింది ఇక్కడే. దాని సమాధి కూడా అదే టౌన్ లో ఉంటుంది. అందులో ఆ వ్యాంపైర్ ని రాళ్లలో బంధించి పెట్టుంటారు. ఆ వ్యాంపైర్ ఆ రాళ్లలో బందీగా ఇంకా ఇప్పటికీ ప్రాణాలతో ఉంది అని చెప్పేసి కొంతమంది నమ్మకం. నెక్స్ట్ బార్లో కూర్చున్న 3 ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వాళ్ళ పేర్లు యూజిన్, విలియం, ఆ బార్ అటెండర్ అయిన క్లేర్. ఈ 3 బాగా చదువుకున్నారు. ఆ 3 వేరువేరు దేశాలకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. అదే టైంలో అక్కడికి 2 టూరిస్టులు వస్తారు. ఆ టూరిస్టుల దగ్గర మాట్లాడిన యూజిన్, నేను మీకు నిజమైన వ్యాంపైర్ అంటే డ్రాకులా సమాధిని చూపిస్తాను, మీరు నాతో పాటే వస్తారా అని అడుగుతాడు. అందుకు ఆ టూరిస్టులు ఓకే అంటారు. వాళ్ళ డబ్బులతోనే కొన్ని బీర్లు కొనుక్కొని వాళ్ళని ఆ ప్లేస్కి తీసుకెళ్తాడు. అప్పుడు విలియం ఆ సమాధి దగ్గర చెవి పెట్టి వినండి, మీకు ఆ సమాధి లోపల ఉండే ఆ డ్రాకులా యొక్క కదిలికలు వినిపిస్తాయి అని చెప్పేసి వాళ్ళని పంపిస్తాడు. భయంతోనే ఆ టూరిస్ట్ ఆ సమాధి దగ్గరికి వెళ్లి చెవి పెట్టి వినబోతాడు. అప్పుడు అతన్ని ఒక విచిత్రమైన చెయ్యి టచ్ చేస్తుంది. దాంతో అతను చాలా భయపడిపోతాడు. అప్పుడు అక్కడే ఉన్న ఇంకో వ్యక్తి ఆ సమాధిలో ఉన్న డ్రాకులాని భయపెడతాడు. అలా ఆ 2 భయపడ్డం చూసి ఆ 3 ఫ్రెండ్స్ వాళ్ళని చూసి నవ్వుతారు. ఇక ఆ 3 ఫ్రెండ్స్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ 3 ఫ్రెండ్స్ ఆ టూరిస్టులు తెచ్చిన బీర్లు తాగి ఎంజాయ్ చేస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఉన్న ఈ సమాధిని అక్కడ ఉండే జనాలు నమ్ముతూ ఉంటారు. అయితే వాళ్ళకి ఈ రాళ్ల లోపల ఏముందో తెలుసుకోవాలి అనే ఆతృత మాత్రం ఉంటుంది. అప్పుడు యూజిన్ గవర్నమెంట్ ఇక్కడ బైపాస్ రోడ్ రెడీ చేయాలి అని చెప్పేసి ప్రాజెక్ట్ తయారు చేసింది. ఆ పని ప్రారంభం అయ్యేటప్పుడు దీన్ని పగలగొట్టే తీరాలి, అప్పుడు దీని కింద ఏముందో అనేది మనకు తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. యూజిన్ వాళ్ళ డాడీ ఫ్రాన్సీ, అతను ఒక కాంట్రాక్టర్. అంతేకాదు ఆ రోజు ప్రాజెక్టు అతనికే వచ్చుంటుంది. మరుసటి రోజు ఫ్రాన్సీ తన కొడుకు దగ్గరికి వచ్చి ఆ రోడ్డు పనిలో నువ్వు కూడా నాకు సహాయం చేయాలి అని చెబుతాడు. దానికి యూజిన్ కూడా ఓకే అంటాడు. యూజిన్ ఇంటి ముందే ఒక పాతకాలం నాటి షెడ్ ఉంటుంది. అందులో అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఆ అండర్ గ్రౌండ్ లో కొన్ని పురాతనమైన వస్తువులు దొరుకుతూనే ఉంటాయి. అలా యూజిన్ ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ ఒక మనిషి యొక్క పుర్రె దొరుకుతుంది. అప్పుడు యూజిన్ దాన్ని తీసుకుని విలియం వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. విలియం ఫాదర్ అయిన జార్జ్ మార్టిషియన్ ఆ స్కల్ ని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళిన యూజిన్, ఇది నాకు షెడ్ లో దొరికింది, ఇది ఎన్ని సంవత్సరాల నాటిది అయి ఉంటుంది అని చెప్పేసి అతన్ని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి, ఇది ఒక నార్మల్ వ్యక్తి యొక్క స్కల్ మాత్రమే, ఇది కొన్ని సంవత్సరాల క్రితం నాటిదే అంటాడు. ఇటువైపు మళ్ళీ ఆ 3 ఫ్రెండ్స్ బార్కొచ్చి ఆ రోడ్డు పనికి మేము కూడా జాయిన్ అవుతాం అంటారు. అలా యూజిన్ అండ్ విలియం ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ డ్రాకులా యొక్క సమాధి దగ్గరికి వస్తారు. మొదటే వాళ్ళిద్దరు తాగుంటారు కాబట్టి ఒక చిన్న విషయానికి గొడవపడి విలియం యూజిన్ ని ఆ సమాధి ఉండే ఒక రాయి దగ్గరికి తోసేస్తాడు. అప్పుడు విలియంకి అక్కడ ఉన్న రాయి గుచ్చుకోవడంతో అతని చేతికి రక్తం వస్తుంది. అదే టైంలో అక్కడికి ఒక బుల్లొచ్చి అతనిపై దాడి చేస్తుంది. అలాగే దాని పదునైన కొమ్ములతో విలియం ని పొడిచి చంపేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విలియం ఫాదర్ దాన్ని అక్కడి నుంచి తరిమేసి తన కొడుకు వైపు చూస్తాడు. అయితే అప్పటికే తన కొడుకు చనిపోయి ఉంటాడు. అప్పుడు యూజిన్ విలియం బ్లడ్ ని ఆ సమాధి పీల్చుకుంటున్నట్టు అతనికి తెలుస్తుంది. ఇక మరుసటి రోజు విలియం ఫినరల్ జరిగిపోతుంది. అందరూ రోడ్డు పనిలో నిమగ్నమైపోతారు. అప్పుడు యూజిన్ వర్క్ చేస్తున్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి ఆ సమాధిని పగలగొట్టమని చెబుతాడు. అయితే ఆ డ్రాకులా మీద నమ్మకం ఉన్న వాళ్ళ ఫాదర్, నేను ఆ పని చెయ్యను, అక్కడ ఉండేది రక్తపిశాచి, నేను దాన్ని పగలగొడితే ఆ రక్తపిశాచి నన్ను చంపేస్తుంది అని చెప్పేసి దాన్ని పగలగొట్టకుండా ఉంటాడు. అప్పుడు యూజిన్ ఊరికే ఉండకుండా విలియం యొక్క చావుని గుర్తుకు తెచ్చుకొని అదే కోపంతో ఒక మిషన్ తో దాన్ని పగలగొట్టేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి చార్లీ అనే ఒక నైట్ గార్డ్ ఆ ప్లేస్ కి వాచ్మెన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతను డ్రింక్ చేస్తూ ఆ ప్లేస్ ని కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అదేంటో చూద్దాం అని వెళ్తే ఎవరో అతనిపై అటాక్ చేసేస్తారు. విండోపై చిమ్మిన అతని రక్తాన్ని చూస్తే చార్లీ చనిపోయాడేమో అని మనకు డౌట్ వస్తుంది. మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు ఆ రోడ్డు పని చేయడానికి వస్తారు. అయితే అక్కడ రాత్రి పగలగొట్టిన సమాధిని ఎవరో మళ్ళీ మొదట్లాగే రెడీ చేసి పెట్టారు. దాన్ని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపడిపోతారు. ఈ పని చేసింది చార్లీయే అని వాళ్ళందరూ అనుకుని అతన్ని వెతకడం మొదలు పెడతారు. ఎంత వెతికినా కూడా వాళ్ళకి చార్లీ దొరకడు. రాత్రిపూట అక్కడికి చార్లీ వస్తాడు. అతను చూడటానికి నార్మల్ గా ఉండడు. అప్పుడు ఫ్రాన్సీ
అతన్ని తిడతాడు. ఎందుకు పడగొట్టిన సమాధిని మళ్ళీ జోడించావు అని చెప్పేసి అడిగితే అందుకు ఆ వాచ్మ్యాన్ ఏం మాట్లాడు. అప్పుడు కోపగించుకున్న ఫ్రాన్సీ అతన్ని పండో నుండి తీసేస్తాడు. అయితే ఆ వాచ్మ్యాన్ ఆరోగ్యం బాగలేదు అని గమనించిన యూజిన్ అతన్ని తన కారులోనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ఆ వాచ్మ్యాన్ యూజిన్ పై అటాక్ చేసి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. దాంతో వాళ్ళ కారు యాక్సిడెంట్ అయిపోతుంది. ఇక అక్కడికి అందరూ వచ్చేస్తారు. అయితే కారులో వాళ్ళకి ఆ వాచ్మ్యాన్ చార్లీ ఎక్కడా కనిపించాడు. అదే టైంలో అక్కడ ఉన్న లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇక క్లేర్ అండ్ యూజిన్ ఇద్దరు టార్చ్ ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి వికార రూపంలో ఉన్న చార్లీ కనిపిస్తాడు. అతను యూజిన్ ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు క్లేర్ అతన్ని ఒక రాడ్తో కుట్టేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఆ చార్లీని అతని బాడీ ఆ రాడ్కి తగులుకుని అతని బాడీలో ఉన్న హార్ట్ బయటికి వచ్చేస్తుంది. అలా హార్ట్ బయటికి వచ్చినా కూడా విచిత్రంగా ఇంకా అతను బ్రతికే ఉంటాడు. అప్పుడు అక్కడికి వాళ్ళందరూ వచ్చి ఇతను బ్రతికి ఉంటే మనందరికీ ప్రమాదం అనుకుని అతన్ని ఒక చెరువు టైపులో ఉన్న ఒక గుంతలోకి తోసేస్తారు. అయినా కూడా చార్లీ అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వాళ్ళు ఆ డ్రాకులా సమాధి దగ్గర ఉన్న రాళ్లని తీసుకుని చార్లీపై వేసేస్తారు. ఆ రాళ్ళు చాలా బరువుగా ఉండడంతో చార్లీ అందులో నుండి బయటికి రాలేకపోతారు. అలా ఆ డ్రాకులా సమాధి మీద నుండి రాళ్ళు తీసేశారు కాబట్టి అందులో ఉన్న రియల్ డ్రాకులా బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అది చూసి వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అలా వాళ్ళందరూ జార్జ్ ఇంటికి వెళ్తారు. వెళ్ళి అతనికి జరిగిన విషయం చెప్పి అందరూ అక్కడే స్టే చేస్తారు. ఆ టైంలో యూజిన్ వాళ్ళ ఇంట్లో ఉండే చనిపోయిన ప్రాణిని చూసి ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు జార్జ్ టెన్షన్ పడుతూ ఒక గన్ తీసుకుని వాళ్ళని బెదిరిస్తూ యూజిన్ విలియం ఉన్న రూమ్ కి వెళ్ళి చూడు అంటాడు. అప్పుడు యూజిన్ అక్కడ ఏముందో చూడ్డానికి వెళ్ళినప్పుడు విచిత్రంగా విలియం ఇంకా బ్రతికే ఉంటాడు. అతను చార్లీలాగే భయంకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళని చంపాలి అనే ఇంటెన్షన్ తో విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జార్జ్ వాళ్ళతో ఇలా చెబుతాడు, నేను మార్టీషియన్ అవ్వడం వల్ల నా కొడుకు శవాన్ని నేనే పోస్ట్ మార్టం చేయాలి అని తీసుకొచ్చాను. అయితే ఆ రోజు రాత్రి ప్రాణం లేని నా కొడుకు శవం ప్రాణం వచ్చినట్టు మూవ్ అయ్యేది. అయితే అతను నార్మల్గా లేడు. అతనికి తాగడానికి రక్తం కావాలి. దాంతో జంతువుల్ని చంపి వాటి రక్తాన్ని అతనికి ఇచ్చాను. వాడు ఎప్పుడున్నా డేంజర్ అని తెలుసుకుని అతని రూమ్ లోనే లాక్ చేశాను. మన టౌన్ లో ఉండే డ్రాకులా శవం దగ్గర ఉన్న రాళ్లు కూడా శాపానికి గురి అయ్యాయి. ఇప్పుడు నా కొడుకు ఎవరినైనా కరిస్తే వాళ్ళు ఈ రకంగా తయారవ్వరు. కేవలం ఆ సమాధి దగ్గర ఉన్న రాళ్లతో గాయపడితే మాత్రమే ఇలా మనుషుల రక్తాన్ని తాగే రాక్షసులు తయారవుతారు. ఎప్పుడైతే నా కొడుక్కి ఆ రాయి ద్వారా గాయం అయ్యిందో అప్పుడే ఆ డ్రాకులా నా కొడుకుని వశపరుచుకుంది. ఇలా జరిగితే వాళ్ళు చావరు. దానికి బదులు వేరే వాళ్ళని చంపి రక్తం తాగే వ్యాంపైర్స్ గా మారిపోతారు అని చెబుతాడు. అప్పుడు ఫ్రాన్సీ మరి చార్లీ ఎందుకు అలా బిహేవ్ చేశాడు అని అడుగుతాడు. అప్పుడు జార్జ్ దానికి కారణం నేనే. మీరు లేనప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళాను. అదే సమాధి దగ్గర ఉన్న రాయిని తీసుకుని అతన్ని గాయపరిచాను. అప్పటి నుండి అతను కూడా ఆ డ్రాకులాకి పొసెస్ అయిపోయాడు. అప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఇలా చేసావని చెప్పేసి అతన్ని అడుగుతారు. అప్పుడు జార్జ్ చార్లీని నేను అలా కొడితే ఆ డ్రాకులా నా కొడుకుని విడిచిపెట్టి అతన్ని వశపరుచుకుంటుంది అని అనుకున్నాను. అయితే జరిగింది వేరే. ఆ ఇద్దరు కూడా ఆ డ్రాకులా ద్వారా వ్యాంపైర్స్ అయిపోయారు. నేను అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు అంటాడు. అప్పుడు వాళ్ళందరూ జార్జ్కి ఇలా చెబుతారు, జార్జ్ ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నది నీ కొడుకు కాదు. అతను ఆ రోజు చనిపోయాడు. అయితే ఇప్పుడు నువ్వు వ్యాంపైర్ని ఇంట్లో పెంచుకుంటున్నావు. ఇతన్ని మనం భూమిలో పాతిపెట్టి బయటికి రాకుండా రాళ్లతో మూసేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేద్దాం అంటారు. అందుకు జార్జ్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఆ రూమ్ లాక్ ని ఓపెన్ చేసి విలియంని పట్టుకోవాలి అనుకుంటారు. అయితే విలియం వాళ్ళ అమ్మని కలిసి రక్తం తాగి ఆఖరికి ఆమెని చంపేస్తాడు. దాన్ని చూసి వాళ్ళందరూ భయపడి బయటకు వచ్చేస్తారు. అప్పుడు జార్జ్ విలియం నుండి వాళ్ళందరినీ కాపాడాలి అని చెప్పేసి అతన్ని షూట్ చేసేస్తాడు. అలా ఎంత ప్రయత్నించినా కూడా విలియం చావడు. ఇక చివరికి విలియం వాళ్ళ ఫాదర్ పై కూడా అటాక్ చేస్తాడు. దాంతో ఇక వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతాడు. ఇక వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లోకి పారిపోయి అందరూ ఒక ప్లేస్ లో హైడ్ అయిపోతారు. అప్పుడు విలియం కూడా ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. వచ్చి వాళ్ళ నాన్న పనిచేసే రూమ్ కి వెళ్ళి అక్కడే ఉన్న యూజిన్ అండ్ ఎస్పీ అతనిపై అటాక్ చేసి అతన్ని ఒక కాఫిన్ లో బంధిస్తారు. ఆ టైంలో విలియం ఎస్పీ పొట్టపై అటాక్ చేస్తాడు. అలా అందరూ కలిసి అతన్ని ఆ బాక్స్ లో బంధించి బయటికి వచ్చినప్పుడు వాళ్ల ముందే ఎస్పీ కూడా చనిపోతాడు. ఒకే రోజులో ఇద్దరు ఫ్రెండ్స్ ని పోగొట్టుకున్న యూజిన్ అండ్ క్లేర్ చాలా బాధతో ఏడుస్తారు. తర్వాత వాళ్ళు విలియం ఉన్న కాఫిన్ ని భూమిలో పూడ్చి చేసి అతను బయటికి రాకుండా పెద్ద పెద్ద రాళ్లని కూడా వేస్తారు. నిజానికి ఆ రాళ్లలో ఒక రకమైన శక్తి ఉంటుంది. కేవలం రాళ్లతో మాత్రమే ఆ వ్యాంపైర్స్ ని ఆపొచ్చు అని మనకు అర్థమవుతుంది. అలా చూస్తూ ఉండగానే ఆ ఊర్లో ఉన్న జనాల యొక్క ముక్కుల్లో నుండి కళ్ళలో నుండి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ బ్లడ్ బయటికి ఫ్లో అవుతూ ఉంటుంది.
అప్పుడే మనకి ఈ మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ ని మళ్ళీ చూపిస్తారు. అప్పుడు ఆ మహిళ సమాధిలో నుండి బయటికి వచ్చిన డ్రాకులాని చూసి భయంతో అరుస్తుంది. ఇక ఫైనలీ దాని ద్వారానే బలైపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ రోజు రాత్రి డ్రాకులా సమాధిపై ఉన్న రాళ్ళని తీసి చార్లీ బాడీపై వేశారో అప్పుడే ఆ డ్రాకులా సమాధి నుండి బయటికి వచ్చేసింది. అందువల్లే జనాల యొక్క బ్లడ్ ని ఇలా పీల్చుకుంటుంది. అయితే ఈ బ్లడ్ మొత్తం షెడ్ లోకి వెళ్తుంది అని తెలుసుకున్న వాళ్ళు యూజిన్ అండ్ ఫ్రాన్సీ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే డ్రాకులా ఆ రక్తాన్ని తాగుతూ ఉంటుంది. అప్పుడే ఫ్రాన్సీ అక్కడ దొరికిన ఒక చిన్న వెపన్తో ఆ డ్రాకులాపై అటాక్ చేయడానికి వెళ్లి దాని తలని కట్ చేసేస్తాడు. ఇక అంతటితో దాని పని ముగిసిపోయింది అని వాళ్ళందరూ అనుకుంటారు. ఆ రోజు రాత్రి ఆ తెగిపోయిన తల మళ్ళీ మెడకి అతుక్కుని మళ్ళీ డ్రాకులా నార్మల్ అయిపోతుంది. తర్వాత డ్రాకులా ఫ్రాన్సీ దగ్గరికి వచ్చి అదే వెపన్తో అతని కాళ్ళు ఎముకల్ని విరిచేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన యూజిన్ దాన్ని ఒక వస్తువుతో కొట్టి వాళ్ళ ఫాదర్ ని మరొక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అలా మార్నింగ్ అయిపోతుంది. అప్పుడు యూజిన్ కి ఈ వ్యాంపైర్స్ కి సూర్యకిరణాలు అంటే పడదు. ఇప్పుడు ఈ డ్రాకులా ఆ సూర్యకిరణాల ద్వారానే చనిపోతుంది అని చెప్పేసి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ డ్రాకులాపై సూర్యకిరణాలు పడతాయి. అయితే ఆ డ్రాకులా సూర్యకిరణాల ద్వారా చనిపోదు. ఇక ఫైనల్లీ ఆ డ్రాకులా వాళ్ళిద్దరిని ఆ అండర్ గ్రౌండ్ లోనే చంపేయాలి అనుకుంటుంది. ఇక యూజిన్ కి ఆ అండర్ గ్రౌండ్ లో ఆ డ్రాకులాని కొట్టడానికి ఎటువంటి వస్తువులు దొరకవు. అప్పుడు ఫ్రాన్సీ విరిగిపోయిన నా కాలు ఎముకతోనే దాన్ని పొడిచి చంపేయమని చెబుతాడు. అప్పుడు యూజిన్ చాలా బాధతో అతని విరిగిపోయిన కాలుని పీక్కొని అతని కాలికి ఉన్న షార్ప్ బోన్తో ఆ వ్యాంపైర్ని పొడిచి కింద పడేలా చేస్తాడు. ఇక అక్కడ ఉండే రాళ్ళని ఆ డ్రాకులాపై వేసి బయటికి రాకుండా సమాధి చేస్తాడు. ఇక మరుసటి రోజు ఆ టౌన్ లో ఉన్న వాళ్ళంతా నార్మల్ అయిపోతారు. వాళ్ళ ముక్కుల్లోనూ నోట్లోనూ చెవులోనూ వస్తున్న రక్తం నిలిచిపోయి వాళ్ళందరూ నార్మల్ అయిపోతారు. అప్పుడు క్లేర్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని ఆ అండర్ గ్రౌండ్ నుండి బయటికి తీసుకొస్తుంది. అలా 3 నెలలు గడిచిన తర్వాత క్లేర్ ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటుంది. ఇక యూజిన్ ఏమో ఎక్కడికి వెళ్లకుండా తన తండ్రికి సహాయం చేస్తూ అదే టౌన్ లోనే ఉండిపోతాడు. అలా యూజిన్ ప్రతిరోజు ఆ షెడ్డుకి వెళ్లి ఆ డ్రాకులాపై మరిన్ని రాళ్లు వేసి ఆ డ్రాకులా బయటికి రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇక ఇంతటితోనే ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.